సామ్రాజ్యం వేరు, సంస్థానం వేరు. విజయనగర సామ్రాజ్యం వచ్చేదలికి ఇక్కడ కన్నడం తర్వాత రాయలసీమ ప్రాంతాల మీద కృష్ణదేవరాయల నాయకత్వంలో ఆ రాజ్యం యొక్క వైభవంలో విరాజిల్లింది. కానీ విజయనగర సంస్థానం అనేది ఉత్తరాంధ్రకు చెందింది. ఈ సంస్థానంలో కోటలు, అలకానంద దేవాలయాలు, టూరిజం ప్లేసులు, అలకానంద ప్యాలెస్లు, ప్రకృతి రమణీయ కోటలు ఇప్పుడు గజపతి రాజులు విజయనగరం సామ్రాజ్యం విజయనగర సంస్థానం కింద వస్తాయి. అదొకటి చిన్న క్లారిటీ ఇస్తాను. అటువంటి ఉత్తరాంధ్రలో ఇప్పుడు చెప్పినట్టు రాజీవ్ గారు చెప్పిన, మదరెడ్డి గారు చెప్పిన తరతరాల నుంచి ఈ అక్కడ గనులు ఉన్నాయి, మ్యాంగనీస్ నిక్షేపాలు ఉన్నాయి, సున్నపురాయి ఉన్నాయి, క్వాడ్స్ ఉన్నాయి. అక్కడ ఉపయోగించుకుంటే దీంతోపాటు నాగావళి, సువర్ణముఖి, తర్వాత చంపావతి, వేగావతి, గోముఖి, గోసన్ అనే నదులు ఉన్నాయి. ఎందుకు అక్కడున్న వ్యవసాయంలో 50% మాత్రమే ఆ భూములు ఉపయోగించుకున్నారు, 50% నిరుపయోగం ఉన్నాయి. దీనికి ఆయా ప్రభుత్వాలు, ఆ నాయకత్వాలు, ఆ రాజకీయ నాయకులు అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకు అక్కడ ఉన్న ప్లేస్లో 10 లక్షల మంది ఈ 4-5 సంవత్సరాల్లోనే వలస వెళ్ళిపోతున్నారు. అసలు వైజాగ్ లాంటి మహానగరం ఉన్నా కూడా వలస వెళ్తున్నారంటే మరి ఇంకా దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు అదే ఇక్కడ ఏంటి అన్నీ ఇక్కడ ఏమి లేవా? లేకుండా ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. టూరిజం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు అక్కడ? ఎందుకు అక్కడ విజయనగర సామ్రాజ్యం, విజయ సంస్థానం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో విజయనగరం కోటలు మీకు తెలుసు. విజయనగరం చాలా చక్కగా ఫంక్షన్లు కానీ చేసుకుంటూ ఉన్నారు. గజపతి రాజులు అన్నీ పరిపాలించిన ఇది. ఆ ఇదిలో సాహిత్యం చాలా విరాజిల్లింది. అక్కడ ప్రకృతి రమణీయతకి మారిపోయారు. ఇటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తరతరాలుగా నిర్లక్ష్యం, మరొకసారి చెప్తున్నా, తరతరాలుగా ఇంటెన్షనల్గా కొన్ని కుటుంబాలే బెనిఫిట్ పొంది మిగతా వాళ్ళు వలస వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే, మొన్న వాళ్ళు దాదాపు 40-50 లక్షల మంది ఒక నివేదిక ప్రకారం ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతే దేశ విదేశాల్లో మొన్న పండుగలకి దాదాపు 20 లక్షల మంది తిరిగి వచ్చారంట ఉత్తరాంధ్ర. అంటే ఎందుకు వచ్చారు? తమ మూలాలు మర్చిపోలా, తన బంధువులు మర్చిపోలా, తన ప్రాంతాన్ని మర్చిపోలా. తనకు అవకాశం కల్పిస్తే, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే డెఫినెట్గా అక్కడే ఉంటారు. వాళ్ళు వరి, చెరుకు మాత్రమే పండిస్తారు. దాంతోపాటు ధాన్యాలు, మిగతా అన్ని కూడా పండించే అవకాశం కల్పిస్తే, పరిశ్రమలు కల్పిస్తే ఎక్కడికి వెళ్తారు సార్? వారు ఉద్యోగాలు చేసుకుని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారుగా. చాలామంది పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకొని కూడా ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయం వ్యవసాయ మీద కొన్ని కోట్లు సంపాదించినారు లేరా? ఈ దుస్థితికి కారణం ఏంటి? ఒక యువ పారిశ్రామికవేత్త ఆయనే ఆ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, విజయనగరం, విశాఖపట్నం తెలుసు కాబట్టి రైతు సదస్సులో కొన్ని కోట్లు ఖర్చు పెడితే కొద్దిగా అక్కడ సర్పంచుల్లో, అక్కడ గ్రామ స్థాయిలో అవేర్నెస్ తీసుకొచ్చి మీరు సాంప్రదాయ పద్ధతులు మాని ఆధునికత జోడించుకోండి, సేంద్రియ వ్యవసాయాల మీద దృష్టి పెట్టండి. దీంతోపాటు డిజిటలైజేషన్ చేసుకుందాం. కొత్త వంగడాలను మనం సృష్టించుకొని గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని దీనిపైన దృష్టి పెట్టి వాళ్ళకి ట్రైనింగ్కి కూడా ఉచితంగా ఇస్తున్నాడంటే, వాళ్ళకి భోజనం పెట్టి సొంత ఖర్చులతో ఇప్పుడు 10,000 మంది ఆ సదస్సుకు వచ్చారంటే ఇప్పుడు ప్రభుత్వం చేయకపోబట్టేగా 10,000 మంది రావటం ఏంటి సార్? ఆ 10,000 మందికి భోజనాలు కానీ, వారికి వసతులు కానీ అన్నీ కూడా ఇప్పటి నుంచి కాదే. ఆయన 7 కిలోమీటర్లు నడిచిన ఆ రోజులో ఆయన ఎంత కష్టపడ్డాడో, ఆయన చదువుకున్న తీరు. 27 సంవత్సరాల వయసులో ఆయన PhD చేశాడు సార్. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశాడు. చేసి అక్కడ స్టాన్ఫర్డ్లో డాక్టరేట్ పొందాడు. అంటే ఆయన ఆ ప్రాంతం మీద ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంటు, డెడికేషను నేటి తరం రాజకీయ నాయకులు చూసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు కనుక పవన్ కళ్యాణ్ గారు లాంటి, ఎందుకంటే గతం రాజకీయాలు మనం ఏమైనాయో మనకు తెలియదు, కానీ ఇటువంటి వ్యక్తి ఇటు ఆ యొక్క విజయనగరం, ఆయన పేరు కూడా రాజకీయంగా కూడా వినపడుతుంది మనకు కూడా. విశాఖపట్నం, విజయనగరం కూడా ఇరు పార్టీలు చాలామంది కన్సల్ట్ అవుతున్నారని. నిజంగా ఇటువంటి వ్యక్తి కనుక రాజకీయాలకు వస్తే ఇంకా ఇప్పుడే రాష్ట్రం కోసం, ఉభయ రాష్ట్రాల కోసం, ఉత్తమ ఆంధ్ర కోసం, ఉపాధి ఆంధ్ర కోసం ఆయన పరితపిస్తున్నాడంటే ఇటువంటి వ్యక్తి దేశానికి కావాలి. నిజంగా చందు శ్రీనివాస్ గారు, ఈరోజు రాజకీయాల్లో క్రిమినల్స్ ఉన్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి అవినీతి పరులు ఉన్నారు. కానీ ఇలాంటి సైంటిస్టులకి ప్రజల అవకాశం కల్పించాలి కదా. డెఫినెట్గా ప్రజలు అవకాశం కల్పించాలి. ఇటువంటి వ్యక్తులు చట్టసభల్లో ఉంటే, పార్లమెంట్లో ఉంటే. ఇంకా ఆయన మోడీ గారి ద్వారా చాలా అవార్డులు పొందాడు. వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి అవార్డులు పొందాడు. సైంటిస్టులు దీనికి ముందు నిన్నటి రోజు అరకు కూడా యువత కోసం ట్రైనింగ్ సెంటర్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా వెళ్ళినట్టున్నారు. అరకులో కూడా అది చేశాడు ఆయన. ఆయన ఎందుకు చేయాలా? తరతరాల నుంచి ఆ యొక్క ప్రాంతాన్ని రాజకీయంగా ఎంపీ గారు ఏమైపోయారు, వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ ఆస్తులు మాత్రమే పెరిగినాయి కానీ ప్రజలు వలస వెళ్ళిపోతారు. ఎక్కడో ఢిల్లీ చూడండి సార్, ఢిల్లీ ఏపీ భవన్ వెళ్ళండి ఎప్పుడైనా చూస్తే, ఏపీ భవన్లో భోజనం బాగుంటుందని చెప్పి అందరూ వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కడికి వస్తారు. ఏపీ భవన్లో మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి, విజయనగరం చెందిన వాళ్ళే. వాళ్ళే ఎందుకు అంటే ఎక్కడికి పోయినా వాళ్ళే వలసలు ఎందుకు వెళ్ళాలి? ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళాల్సిన ఆలోచన వాళ్ళకు ఉందా? వాళ్ళకి ఎందుకు ఇది కల్పించింది ఎవరు?
తరతరాల నుంచి ఆ రాజకీయ పార్టీలు, ఆ పార్టీలు కావచ్చు, అలా విధానాలు కావచ్చు, అక్కడున్న సస్యశ్యామలమైన సోనముఖి, చంపావతి, ఇటువంటి నాగావళి నదులను ఉపయోగించుకోవచ్చు కదండి. 50% మంది 50% మాత్రమే అక్కడ వ్యవసాయం ఉపయోగించుకుంటే 50% ఎందుకు నిరుపయోగం ఉంది? ఇవన్నీ పక్కన పెడితే చిన్న కబ్జాలు ఎక్కువ గురవుతా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రత్యేకించి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ స్థలాలు, భూములు కబ్జా గురవుతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉంది. డెఫినెట్గా అండి. మనకి దాదాపు ఇది మళ్ళీ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన విశాఖపట్నం కేంద్రంగా రాజధాని చేస్తున్నారు. అదే సమయంలో దాదాపు 25,000 కోట్ల విలువ చేసే భూమిని, 175 ఎకరాల ప్రభుత్వ భూమిని విత్ సర్క్యూట్ హౌస్తో సహా తనఖా పెట్టి 25,000 కోట్ల రుణం తీసుకున్నారు సార్. ఏంటి సార్ అది? ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఎవరైనా చేశారా? ఇక ధర్మాన బ్రదర్స్ మీద అయితే సైనికుల భూమి కూడా ఆక్రమించుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు మీడియా ముఖంగా కూడా వచ్చి సైనికుల కుటుంబాలు చెప్పారు. ఇటువంటిది అక్కడ తరతరాలుగా చేసుకుని మీరు ఫార్మా పెట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం సార్, గుజరాత్ తర్వాత ఎక్కువగా తీర ప్రాంతం ఎక్కువగా ఉంది. విశాఖపట్నం నుంచి మనం చూసుకుంటే అప్ టు నెల్లూరు వరకు నీటికి అసలు కొదవలేదు. ఎందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎందుకు రాలేకపోతున్నాయి? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎందుకు రాలేకపోతున్నాయి? నాయకులు చిత్తశుద్ధితోటి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బ్రదర్ చెప్పినట్టు ప్రకృతి రమణీయతకు మారిపోయారని ఋషికొండలు ఎందుకు కరిగిపోతున్నాయి? ఎందుకు ఎర్రమట్టి దెబ్బలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి? ఋషికొండలు మొత్తం కరిగించేసి అక్కడ ప్యాలెస్ లాగా కట్టి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటున్నారు. ఇంతవరకు ఎందుకు పెట్టుకోలే? ఇంకొక 50 రోజుల్లో 70 రోజులు ఎలక్షన్స్ వచ్చేస్తుంది, ఇంకా లేదు కదా. ప్రభుత్వం కూడా మారిపోతుంది. 3 ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎక్కడ విశాఖ ప్రజలు శాంతి కాముకులు సార్. ఇంకొకటి ప్రధానమైన కారణం ఏంటంటే విశాఖ ప్రాంతాల్లో రౌడీలు, గుండాలు అనే పదమే లేదు. శాంతి కాముకులు, మిక్స్డ్ కల్చర్. హైదరాబాద్ కంటే ఎక్కువగా కస్మా ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం ఉంటారు అక్కడ. అటువంటి విశాఖని ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చారంటే కారణం ఎవరు? స్థానికేతలు కాదా? అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బీసీ సమాజ వర్గం, దళిత సమాజ వర్గం, మిగతా తూర్పు కాపులు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇంకొక విషయం, వాళ్ళకి రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఇంకో విషయం, ఇప్పుడు వైజాగ్ ఎంపీని చూసుకుంటే మనం లిస్టు, నెల్లూరు నుంచి, ప్రకాశం నుంచి, గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి వారే ఎక్కువ. ఒంగోలు నుంచి ఇప్పుడు గంటా శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒంగోలు నుంచి. లేకపోతే నెల్లూరు నుంచి టీ సుబ్బరామరెడ్డి వచ్చారు, మాగోటి ఫ్యామిలీ వచ్చారు. పురంధేశ్వర గారు ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా కారంచేడు నుంచి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఇప్పుడున్న ఎంపీ గారు కూడా గోదావరి జిల్లాలు. అంటే అక్కడ రాజకీయంగా వాళ్ళకి ఎదగనీయట్లేదనా? వ్యూహాత్మకంగా వాళ్ళు రాజకీయంగా దొక్కుతున్నారనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీలు ఎందుకని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషల్ ఈక్వేషన్ తీసుకొచ్చాడు. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అవతల ఎవరికి ఊహించిన విధంగా ఉత్తరాంధ్రలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స గారి సతీమణి ఎవరు ఊహించారు? బీసీ సామాజిక వర్గాన్ని విశాఖపట్నం పెట్టాడు. అంటే ఏంటి? ఆ ప్రభావం ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం మీద కూడా పడి ఆ ఎక్కువగా ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవాలని ఆయన కోరిక. అది చూడండి, అది సోషల్ ఈక్వేషన్ లో భాగంగా లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఉత్తరాంధ్రలో వచ్చింది, ఆటోమేటిక్ వచ్చేసింది. మనకు తరతరాలుగా మేము ఎందుకు బానిసల్లాగా మేమే అంటే వాళ్ళకి ఏం ప్రేమ ఆప్యాయత ఉండదు కదా ప్రాంతం మీద, ప్రజల మీద. ఎక్కడి నుంచో వచ్చారు, ఎంపీలుగా గెలిచారు, వ్యాపారం చేసుకున్నారు, వెళ్ళిపోతారు.